మనసా మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 14. హాస్పిటల్కి వెళ్ళిన ప్రశాంత్ మౌనిని, సిరి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు మమ్మీ? నీకోసం నేను చాలా ఎదురు చూశాను అంటుంది. నేను నీ డాడీగా, నీకు ఓకే అన్నావుగా, అందుకే మమ్మీ నన్ను పెళ్లి చేసుకుంది. ఇక నుంచి నేను నీ డాడీని, మేమందుకే గుడికి వెళ్ళొస్తున్నాం అని చెప్తాడు ప్రశాంత్. నిజమా డాడీ? ఇక నుంచి మీరు నాతో పాటు స్కూల్కి వస్తారా? మా ఫ్రెండ్స్ లాగే మీరు కూడా నన్ను బండి మీద స్కూల్లో డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది సిరి. అవునమ్మా, అన్నీ చేస్తాను. సినిమాకి తీసుకెళ్తాను, ఇంకా పార్క్కి కూడా తీసుకెళ్తాను. మనిద్దరం చాలా ఎంజాయ్ చేయొచ్చు అంటాడు ప్రశాంత్. భలే భలే అంటూ చప్పట్లు కొడుతుంది సిరి. అది చూసి మౌని మనసులో పాప ఇన్నాళ్ళు తండ్రి ప్రేమని ఎంత మిస్ అయిందో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సుభద్రమ్మ గారు మౌని చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి, మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా అని అడుగుతారు. దాంతో మౌని తలదించుకుంటుంది. తన తల గడ్డం దగ్గర పట్టుకుని పైకెత్తి, తలదించుకునేంత తప్పు నువ్వు చేయలేదు మౌని. నిజానికి చాలా మంచి పనే చేశారు మీరిద్దరూ. ఇప్పటికైనా నీకొక తోడు, పాపకి తండ్రి ప్రేమ దొరికే అవకాశం వచ్చింది. నాకు మీ గురించి ఇంకేం దిగులేదు అంటారు. కాసేపటికి మౌని లోపలికి వెళ్ళి పాపకి పెరుగన్నం తినిపించి తన పక్కనే కూర్చుని ఉంటుంది. సుభద్రమ్మ గారు ఇంకా ప్రశాంత్ దూరంగా విజిటర్స్ చైర్లో కూర్చుని ఉంటారు. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అంటాడు ప్రశాంత్. మీరు మౌనికి అమ్మమ్మ అంటున్నారు, కానీ తను నాకు ఎప్పుడూ మీ గురించి చెప్పలేదు. మౌని ఫాదర్ ఇప్పుడు ఎక్కడున్నారు అంటాడు. నేను మౌని కన్నతల్లికి అమ్మని. నా కూతురు చనిపోయాక, దుర్గని పెళ్లి చేసుకున్నాక మూర్తికి మాకు సంబంధాలు లేవు. మౌనిని నాకిమ్మని, నేను పెంచుకుంటానని అన్నా మూర్తి ఒప్పుకోలేదు. తరువాత నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అప్పుడప్పుడు మౌని కోసం నేనే ఫోన్ చేసేదాన్ని. తరువాత నెంబర్ మారిపోయిందో ఏమో, అది కూడా కాలేదు. మౌని కడుపుతో ఉందని తెలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తే అబార్షన్ చేయడం కుదరదన్నారట. ఎవరికీ ఈ విషయం తెలియకూడదని నా దగ్గర ఉంచి డెలివరీ అయ్యాక బిడ్డని అనాథాశ్రమంలో వేసి మౌనిని తీసుకెళ్తామన్నారు. కానీ పాపని వదులుకోవడానికి మౌని సిద్ధపడలేదు. అందుకే వాళ్ళతో రానని ఖచ్చితంగా చెప్పింది. చదువు మధ్యలో వదిలేయడంతో కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయ్యి జాబ్ తెచ్చుకుంది. ఊరిలో ఉన్న పొలం అమ్మి ఇక్కడికి వచ్చి ఇప్పుడున్న ఇల్లు కొనుక్కొని ఉంటున్నాం. మౌని బిడ్డను నన్ను చూసుకోవడానికి చాలా బాధలు పడింది. ఇప్పటికైనా తనని సంతోషంగా చూసుకో బాబు అంటారు. తప్పకుండా అమ్మా, సిరి మౌని బాధ్యత ఇకపై నాది అంటాడు ప్రశాంత్. ఇన్ని రోజులు నువ్వెందుకు రాలేదు అంటారు సుభద్రమ్మ గారు. నేను మౌనిని కాదని హయ్యర్ స్టడీస్ కోసం లండన్ వెళ్ళిన తర్వాత ఎవరిని చూసినా తానే గుర్తొచ్చేది. నా ఇగోతో అదంతా ట్రాష్ అని తీసి పడేశాను. కానీ ఎంతమంది ప్రపోజ్ చేసినా నాకు మౌనినే గుర్తొచ్చేది. అందుకే ఇక ఉండలేక ఇండియా వచ్చేసి తన కోసం వెతకడం మొదలుపెట్టాను. కాలేజ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయిందని తెలిసింది. వాళ్ళ ఫాదర్ వర్క్ చేసే బ్యాంకుకి వెళ్ళి అడిగితే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారని చెప్పారు. ఆ ఊరు కూడా వెళ్ళాను, కానీ ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారని తెలిసింది. ఇక తన వివరాలు ఎలా తెలుసుకోవాలో తెలియక నాలో నేనే ఎంతగానో నలిగిపోయాను. తరువాత అనుకోకుండా వదిన వాళ్ళ ఫాదర్ కంపెనీలోనే మౌనిని చూశాను. ఇంకా మిగతా విషయాలన్నీ మీకు తెలుసనుకుంటాను అంటాడు. చూడు ప్రశాంత్, నువ్వు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల మీ జీవితాలు ఎలా చెల్లాచెదురు అయిపోయాయో. మౌని ఒంటరిగా ఎన్నో కష్టాలు పడింది. నీడలేని ఆడదంటే అందరికీ లోకువే. అయినా సమాజాన్ని ఎదుర్కొని నిలబడింది. పాపని తల్లి తండ్రి అన్నీ తానే అయ్యి ఒంటరిగా పెంచింది. ఇకపై తనని జాగ్రత్తగా చూసుకో. వీలైనంత త్వరగా నీ తల్లిదండ్రులని ఒప్పించడానికి ప్రయత్నించు అని చెప్పి లేచి వెళ్ళిపోయారావిడ. ఆ రోజు సాయంత్రం సిరికి నైట్ వస్తానని చెప్పి ప్రశాంత్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే రాజీగారు ప్రశాంత్ని పట్టుకుని, ఎందుకు ఇలా చేశావురా? ఇప్పుడు పాపకి ఎలా ఉంది? ఒక్కసారి నా మనవరాల్ని చూస్తానురా అంటారు. ప్రశాంత్ ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చుని, కాస్త కాఫీ ఇవ్వుమా అంటాడు.
అయ్యో నాన్న, ఇప్పుడే తెస్తానుండు అంటూ లోపలికి వెళ్ళి కాఫీ కలిపి ఇచ్చి తన పక్కనే కూర్చుంటారు. అతని తల మీద ప్రేమగా నిమురుతూ సర్జరీ ఎప్పుడు నాన్న అంటారు. ప్రశాంత్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తాడు. నాకన్నీ తెలుసురా, అన్నయ్య చెప్పాడు. ఇన్ని రోజులు ఎలా జరిగినా ఇప్పుడు తండ్రిగా నీ బాధ్యతని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అంటారు ఆవిడ. దాంతో ప్రశాంత్ ఆవిడ ఒడిలో తల పెట్టుకుని పడుకుని, చాలా పెద్ద తప్పు చేశానమ్మా. మౌని నన్ను ఎప్పటికీ క్షమించి యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు. కానీ పాప కోసం తానేమన్నా తనతోనే ఉండాలనిపిస్తుంది అంటాడు. ఏం జరిగినా ఓర్పుగా ఉండురా. తనకి జరిగింది చిన్న అన్యాయం కాదుగా. ఒంటరిగా బిడ్డని పెంచడం, సమాజానికి ఎదురు నిలబడడం ఎంత కష్టమో ఒక ఆడిదానిగా నాకు తెలుసు అంటూ రెస్ట్ తీసుకో. రేపు సర్జరీ కదా, కాస్త ప్రశాంతంగా ఉండు అంటారు. డాడీకి చెప్పుమా, నేను హాస్పిటల్కి వెళ్తాను అంటాడు ప్రశాంత్. ఇప్పుడా? రాత్రికి ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు కదా నాన్న అన్న తల్లి మాటకి పాపకి నైట్ తనతో ఉంటానని చెప్పానమ్మా, అందుకే వెళ్తాను అంటాడు. ఆవిడ ఏం మాట్లాడకుండా జాగ్రత్త నాన్న అంటారు. ప్రశాంత్ హాస్పిటల్కి వెళ్ళేసరికి సిరి డాడీ ఇంకా రాలేదేంటని మౌనిని అడుగుతుంది. మౌని సమాధానం చెప్పకుండా ఉంటే సుభద్రమ్మ గారు వచ్చేస్తారమ్మా, నువ్వు ఈలోగా కొంచెం అన్నం తిను అంటే ఊహు, డాడీ వస్తేనే తింటాను అంటుంది సిరి. మౌని ఏదో చెప్పేలోపు వచ్చేసారా బంగారు, ఇక డాడీ నీతోనే ఉంటాడు. నువ్విప్పుడు తిని టాబ్లెట్ వేసుకుని పడుకుంటావంట, డాడీ కూడా నీతో పాటు ఉంటాడంట అంటాడు. అయ్యి డాడీ వచ్చేసావా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రశాంత్ని కౌగిలించుకొని నువ్వు చెప్పినట్టే వింటాను అంటుంది. గుడ్ గర్ల్ అని సిరి నుదుటిపై ముద్దు పెడతాడు ప్రశాంత్. సిరి తినేసి ప్రశాంత్ చేతిని పట్టుకుని అతను జోకొడుతుంటే పడుకుంటుంది. పాప తనని ఎంత మిస్ అయిందో అర్థమవుతుంది ప్రశాంత్కి. నెక్స్ట్ డేనే సర్జరీ కావడంతో ప్రశాంత్ రెస్ట్ తీసుకోమంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విజయ్ ఓకే అంటూ అతనితో కలిసి బయటకు వెళ్ళి పాపకి ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా అంటాడు. నోరా, కానీ కొద్ది రోజులు హెల్దీ డైట్ ఉంటుంది అండ్ అలాగే నీకు కూడా అంటాడు. ఓకే అని రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకుని ఆలోచనలతో నిద్రపోతాడు ప్రశాంత్. పొద్దున్నే సర్జరీ స్టార్ట్ చేస్తారు. ప్రశాంత్ పేరెంట్స్ ఇంకా విక్రాంత్ కూడా అక్కడికి వస్తారు. మౌని పాప చేతిని వదలలేక ఏడుస్తూ ఉంటుంది. సుభద్రమ్మ గారు కాస్త ధైర్యం చెప్పి పాపని థియేటర్ లోపలికి పంపిస్తారు. విక్రాంత్ వచ్చి ప్రశాంత్ని కౌగిలించుకుని అంతా మంచే జరుగుతుందిరా, బీ స్ట్రాంగ్ అని చెప్పి అంటాడు. అంటాడు ప్రశాంత్. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఆ రోజు రాత్రికి పాపకి ఇంకా ప్రశాంత్కి మెలకువ వస్తుంది. ప్రశాంత్ ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి వస్తారు. రాజీ గారు నా మనవరాలు ఎక్కడని విక్రాంత్ని అడిగితే ఐసీయూలోమా అంటాడు. సర్జరీ జరిగింది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరే లోపలికి వెళ్ళమని చెప్తారు డాక్టర్ అరవింద్. ముందుగా మౌని లోపలికి వెళ్తే పాప లేవగానే డాడీ ఎక్కడని ప్రశాంత్ని అడుగుతుంది. డాడీకి జ్వరం వచ్చి పక్క రూమ్లో ఉన్నారని మౌని చెప్తుంది. డాడీకి ఫీవర్ ఎందుకు వచ్చింది మా అని ఏడుస్తూ ప్రశాంత్ని చూడాలని అల్లరి చేస్తుంది సిరి. ఏం చేయాలో పాలుపోదు మౌనికి. ఇంతలో రాజీగారు వచ్చి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకునే ప్రశాంత్ కళ్ళు తెరిచి చిన్నగా నవ్వుతాడు. ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని ప్రేమగా అడుగుతారు. హామా, ఐమ్ ఫైన్. పాప ఎలా ఉంది మా, తను కళ్ళు తెరిచిందా అంటాడు. హారా, ఆపరేషన్ సక్సెస్, నువ్వింకా టెన్షన్ పడకుండా రిలాక్స్ అవ్వు అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన విజయ్. థ్యాంక్స్ రా అంటాడు ప్రశాంత్. ఇంతలో విక్రాంత్ వచ్చి మొబైల్లో వీడియో కాల్ ఆన్ చేస్తాడు. పాప వీడియో కాల్లో ప్రశాంత్ని చూసి డాడీ నీకు ఫీవర్ అంట కదా, ఎందుకు వచ్చింది, నువ్వు భయపడ్డావా, మందులు వేసుకోలేదా, ప్లీజ్ డాడీ టాబ్లెట్ వేసుకో, ఫీవర్ తగ్గిపోతుంది, అప్పుడు నువ్వు త్వరగా నా దగ్గరికి రా అంటుంది. అలాగే తల్లి, నువ్వు కూడా మమ్మాని ఇబ్బంది పెట్టకుండా చక్కగా తిని టాబ్లెట్స్ వేసుకో, సరేనా అంటాడు ప్రశాంత్. ఓకే డాడీ, ఐ మిస్ యూ డాడీ అంటుంది సిరి. అందరూ వచ్చి సిరిని ప్రశాంత్ని చూసి వెళ్తారు.
మౌని తన కోసం వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు ప్రశాంత్. కానీ తను రాదు. ఇటు రాజీగారు సిరి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు చిట్టి తల్లి అంటారు. నేను బాగున్నా, మీరెవరు అంటుంది సిరి. ఆవిడ మనసులో, నానమ్మ తాతయ్యల చేతిలో యువరాణిలా పెరగాల్సిన బిడ్డ మీరెవరని అడుగుతుంటే మనసులో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో మారగా, నేను నీకు నాన్నమ్మనవుతాను, మీ డాడీకి మమ్మీని అంటారు. నిజంగానా? నాకు నాన్నమ్మ ఉన్నారా అంటే, హా, ఇంకా తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మ కూడా ఉన్నారు అంటారు రాజీగారు. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. అందుకే నువ్వు చక్కగా తిని ఇంతకు ముందులా హెల్దీగా అవ్వాలి. సరే నా బంగారు తల్లి అంటారు. దాంతో సిరి, డాడీ కూడా నన్ను బంగారు అని పిలుస్తారు అని నవ్వుతూ చెప్తుంది. ఆవిడ చిన్నగా నవ్వి బయటికి వచ్చేస్తారు. వెనకే రవీంద్ర గారు, విక్రాంత్, శ్వేత వెళ్ళి చూసి వస్తారు. రవీంద్ర గారు మౌని దగ్గరకు వచ్చి, చూడమ్మా, జరిగింది ఎవ్వరం మార్చలేం, కానీ జరగాల్సింది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. వాడిని క్షమించడానికి టైం తీసుకో, కానీ మంచి నిర్ణయం తీసుకో అని చెప్పి మౌని తల మీద చేయి వేసి వెళ్ళిపోతారు. ఆయన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది మౌని. కాసేపటికి తేరుకొని ప్రశాంత్ ఇప్పుడు పడుకుని ఉంటాడు అనుకుంటూ రూమ్ బయట నుండి అతన్ని చూస్తుంది. హాస్పిటల్ డ్రెస్లో పక్కన మెషీన్లతో ముఖం చాలా నీరసంగా కనబడుతుంది. అతని ఫేస్ ఎంతైనా ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించింది కదా. ఇప్పుడు తన పాప కోసం అతను సర్జరీ చేయించుకున్నాడు. అందుకే మనసు కాస్త మెత్తబడినట్టుగా ఉంది. సుభద్రమ్మ గారు వచ్చి మౌని భుజంపై చేయి వేసి, అమ్మా మౌని అని పిలుస్తారు. హా అమ్మమ్మ అంటూ తను ప్రశాంత్ని చూడడం చూసిందేమో, ఆమెకి ఏం చెప్పాలని అనుకుంటూ, అది అమ్మమ్మ, మరి రూమ్లో ఏదో అలికిడి వినిపించింది, అందుకే అంటుండగా ఆవిడ, ఎంత కాదన్నా అతను నీ భర్త, అంతకంటే ముందు నువ్వు ప్రాణంగా ప్రేమించినవాడు, తప్పులేదు, మనసు కదా, అతనికి ఎలా ఉందో చూడాలని ఆరాటపడుతుందిలే. నా దగ్గర మొహమాటం ఎందుకు, నేనేమంటాను, నిజానికి మీ ఇద్దరూ కలిసి ఉంటే ఎక్కువగా నేనే సంతోషిస్తాను అంటారు ఆవిడ. ఆవిడను హత్తుకొని, అతన్ని క్షమించలేకపోతున్నాను, అలాగని అతన్ని చూస్తూ ఉండలేకపోతున్నాను, నాకు ఇక్కడి నుండి దూరంగా ఎటైనా వెళ్ళిపోవాలనుంది అమ్మమ్మ అంటూ ఏడుస్తుంది మౌని. చాచా, ఏడవకురా, కాస్త టైం పడుతుంది నీ మనసుకి సర్దు చెప్పుకోవడానికి, అతను చేసిన గాయం అలాంటిది మరి అని, రా వెళ్దాం అని పక్కనే ఉన్న క్యాంటీన్కి తీసుకువెళ్ళి కాఫీ ఇచ్చి తాగు, కాస్త తలనొప్పి తగ్గుతుంది అంటారు. మెల్లగా కాఫీ తాగుతూ, నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళిపో అమ్మమ్మ, నేను కొద్ది రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది, నువ్వు ఇక్కడ ఉండలేవు అంటుంది మౌని. సరే, నేను ఇంటికి వెళ్ళి పాపకి పథ్యం ఉంటుందిగా, వండి పంపిస్తాను, ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యిరా, అలాగే ఆఫీస్కి వెళ్ళాలన్నావుగా, వెళ్ళిరా, అప్పటి వరకు నేను ఇక్కడ ఉంటాను అంటారు. సరేనని ఒకసారి పాపని చూసి హాస్పిటల్ బయటకు వచ్చి ఆటోలో ఆఫీస్కి వెళ్తుంది మౌని. స్టాఫ్ అందరికీ సిరికి ఆపరేషన్ అయిన విషయం తెలిసి మౌనిని పలకరిస్తారు. ఆఫీసులో రిటర్న్గా లీవ్ అప్లై చేసి పాప ఆపరేషన్ కోసం లోన్కి అప్లై చేస్తుంది. స్వప్న వచ్చి, లోన్ ఎందుకు పెట్టావు సార్, కంపెనీ తరపున ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో పాప మెడికల్ బిల్ మొత్తం క్లియర్ చేస్తానని, లోన్ అప్రూవ్ చేయొద్దని మేనేజర్కి చెప్తుంటే విన్నాను అంటుంది. మౌని ఇంకేం మాట్లాడలేక, సరే నేను వెళ్తున్నా, లీవ్ అప్లై చేయడానికి వచ్చాను అని వెళ్తుంటే, సరే జాగ్రత్త, నేను ఈవినింగ్ వస్తాను అంటుంది స్వప్న. సరేనని చెప్పి బయటకు వచ్చి ఆటోలో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పాప కోసం మరికొన్ని బట్టలు, వంట చేసి సుభద్రమ్మ గారి కోసం తీసుకెళ్తుంది. అక్కడ హాస్పిటల్లో ప్రశాంత్ మౌని ఒక్కసారైనా తనని చూడటానికి వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తుంటాడు. చూద్దాం మౌని ప్రశాంత్ని చూడడానికి వస్తుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి.